కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కట్టె పొంగలి ప్రధానం, దాంతో పాటు ఇంకేదన్నా ఇలా పెట్టేటటువంటి వాటిల్లో పులిహోర చేస్తారు, ఆ తరువాత చక్కెర పొంగల్ చేస్తారు. చక్కెర పొంగల్ కూడా బియ్యము దాంట్లో కూడా చాలా చక్కెర పొంగల్ అంటే చక్కెర పొంగలి. చక్కెర అంటే మనం వాడేటటువంటి చక్కెర కాదు, ఈ చక్కెర అసలు దేవుడికి నివేదనకి దేనికి వాడకూడదు. మనం ఈ రోజులో మిశ్రీ అంటూ ఉంటున్నాం కదా, పటిక బెల్లం అంటాం, దానిని మాత్రమే పొడుం చేసి వాడతారు. అటువంటిది వేసి చక్కగా తయారు చేస్తారు. అందులో కూడా మిరియాలు, అల్లం ముక్కలు కాక, ఉప్పు కాక, దాని బదులు జీడిపప్పు, ద్రాక్ష పళ్ళు, బాదం పప్పు, పచ్చకర్పూరం, యాలుకలు, నెయ్యి ప్రధానం, ఇవన్నీ వేసి చక్కగా చేస్తారు. ఇవన్నీ ఇది చక్కెర పొంగలి. అలాగే పులిహోర. ఇవి చేయడం 15 రోజుల వరకు. 15 రోజుల వరకు దద్దోజనం కానీ పరమాన్నం కానీ వాడరు. పాలు, పాల పదార్థాలు వాడరు 15 రోజుల వరకు. ఎందుకంటే రెండో పాసురంలో గోదాదేవి చెప్తుంది, తాము పాటించేటటువంటి వ్రత నియమాలలో నెయ్యున్నోం పాలున్నోం అంటుంది. మేము నెయ్యి పాలు వాడమంటుంది. ఎందుకు వాడరు? గోకులంలో ఉన్నటువంటి నెయ్యి పాలు అన్నీ కూడా గోవులన్నీ కృష్ణుడివే గనక ఇవి కూడా కృష్ణుడివే, అందువల్ల మేము వాడం అంటుంది.